వినాయక వ్రతకథ ఆరంభం. ముందుగా కొన్ని అక్షతలు చేతిలో ఉంచుకోవాలి. వ్రతకథ పూర్తయిన తర్వాత వాటిని శిరస్సుపై వేసుకోవాలి. పూర్వము చంద్రవంశానికి చెందిన ధర్మరాజు జ్ఞాతుల వలన సిరి సంపదలన్నీ పోగొట్టుకున్నాడు. భార్యతోనూ సోదరులతోనూ వనవాసం చేస్తూ నైమిసారణ్యానికి చేరుకున్నాడు. అక్కడ సౌనకాది ఋషులకు పురాణ రహస్యాలను బోధిస్తున్న సూత మహాముని దర్శించి నమస్కరించి, ఋషివర్య, రాజ్యాధికారాన్ని, సమస్త వస్తు వాహనాలను పోగొట్టుకున్నాం. ఈ కష్టాలన్నీ తీరి పూర్వ వైభవం పొందేలా ఏదైనా సులభమైన వ్రతాన్ని చెప్పండి అని ప్రార్థించాడు. సూతుడు ధర్మరాజుకు వినాయక వ్రతం చేస్తే కష్టాలు తొలగిపోయి సమస్త సౌఖ్యాలు కలుగుతాయి అంటూ ఇలా చెప్పాడు. ఒకసారి కుమారస్వామి పరమశివుని దర్శించి, తండ్రి, మానవులు ఏ వ్రతం చేయటంలో వంశవృద్ధిని పొంది సమస్త కోరికలు తీరి సకల శుభాలను, విజయాలను, వైభవాలను పొందగలుగుతారో అటువంటి వ్రతాన్ని చెప్పండి అని కోరాడు. అందుకు శివుడు, నాయన, సర్వసంపత్కరము, ఉత్తమము, ఆయుష్కామార్థ స్థితిప్రదము అయిన వినాయక వ్రతం అనేది ఒకటి ఉంటుంది. దాన్ని భాద్రపద శుద్ధ చవితి నాడు ఆచరించాలి. ఆ రోజు ఉదయం నిద్రలేచి స్నానం చేసి నిత్యకర్మలు నెరవేర్చుకుని శక్తి మేరకు బంగారంతో కానీ, వెండితో కానీ, మట్టితో కానీ విఘ్నేశ్వరుడి బొమ్మను చేసి తమ ఇంటికి ఉత్తర దిక్కులో బియ్యాన్ని పోసి మండపాన్ని నిర్మించి అష్టదళ పద్మాన్ని ఏర్పరచాలి. అందులో గణేశుని ప్రతిమను ప్రతిష్ఠించాలి. శ్వేత గంధాక్షతలు, పుష్పాలు, పత్రాలతో పూజించి ధూప దీపాలను వెలగా నేరేడు మొదలగు ఫలాలకు రకానికి 21 చొప్పున నివేదించాలి. పురాణ పట్టణంతో పూజను ముగించి యథాశక్తి వేద విధులైన బ్రాహ్మణులకు దక్షిణ, తాంబూలాదులు ఇవ్వాలి. బంధువులతో కలిసి భక్ష్య భోజ్యాదులతో భోజనం చేయాలి. మర్నాడు ఉదయం స్నాన సంధ్యలు పూర్తి చేసుకుని గణపతికి పునఃపూజ చేయాలి. ఇలా వినాయక వ్రతాన్ని చేసిన వాళ్ళకి గణపతి ప్రసాదం వల్ల సకల కార్యాలు సిద్ధిస్తాయి. అన్ని వ్రతాలకు అత్యుత్తమైన ఈ వ్రతం త్రిలోక ప్రసిద్ధమైన దేవముని గాంధర్వాదులందరి చేత ఆచరింపబడింది అని పరమశివుడు కుమారస్వామికి చెప్పాడు. కనుక ధర్మరాజు, నువ్వు కూడా ఈ వ్రతాన్ని ఆచరిస్తే నీ శత్రువులను జయించి సమస్త సుఖాలను పొందుతావు. శ్రీకృష్ణుడు అంతటి వాడు ఈ వ్రతం చేయడం వల్లే సమంతకమణితో పాటు జాంబవతి, సత్యభామలని ఇద్దరు కన్యాములను కూడా పొందగలిగాడు. ఆ కథ చెప్తాను విను అంటూ ఈ విధంగా చెప్పాడు. పూర్వం గజాముఖుడైన గజాసురుడు శివుడి కోసం తపస్సు చేశాడు. అతని తపస్సుకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. గజాసురుడు, స్వామి, నువ్వు నా వజ్రమందే నివసించాలి అని కోరాడు. దాంతో భక్త సులభుడైన శివుడు అతని కుక్షి యందు ఉండిపోయాడు. జగన్మాత పార్వతి భర్తను వెతుకుతూ ఆయన గజాసురుని కడుపులో ఉన్నాడని తెలుసుకుంది. ఆయన్ను దక్కించుకునే ఉపాయం కోసం శ్రీ మహావిష్ణువుని ప్రార్థించింది. శ్రీహరి బ్రహ్మదేవతలను పిలిపించి చర్చించాడు. గజాసుర సంహారానికి గంగిరెద్దు మేళమే తగినదని నిర్ణయించాడు. నందీశ్వరుని గంగిరెద్దుగా అలంకరించాడు. బ్రహ్మాది దేవతలందరూ తలొక వాయిద్యాన్ని ధరించారు. మహావిష్ణువు చిరుగంటలు, సన్నాయిలు ధరించారు. గజాసురపురానికి వెళ్ళి గంగిరెద్దును ఆడిస్తుండగా గజాసురుడు అది విని వారిని పిలిపించి తన భవనం ఎదుట గంగిరెద్దును ఆడించమని కోరాడు. బ్రహ్మాది దేవతలు రసరమ్యంగా వాద్యాలను వాయిస్తుండగా జగన్నాటక సూత్రధారి అయిన హరి విచిత్రంగా గంగిరెద్దును ఆడించాడు. గజాసురుడు పరమానంద భరితుడే, ఏమి కావాలో కోరుకోండి, ఇస్తాను అన్నాడు. అంతటా శ్రీహరి గజాసురుని సమీపించి, ఇది శివుని వాహనమైనది, శివుణ్ణి కనుగొనటానికి వచ్చింది, శివుణ్ణి అప్పగించు అని కోరాడు. ఆ మాటలకు గజాసురుడు నివ్వెరపోయాడు. వచ్చినవాడు రాక్షసాంతకుడైన శ్రీహరి అని తెలుసుకున్నాడు. తనకు మరణం నిశ్చయం అనుకున్నాడు. తన గర్భంలో ఉన్న పరమేశ్వరుని ఉద్దేశించి, స్వామి, నా శిరస్సును త్రిలోక పూజ్యంగా చేసి నా చర్మాన్ని నువ్వు ధరించు అని ప్రార్థించాడు. తన గర్భంలో ఉన్న శివుని తీసుకువచ్చిన విష్ణుమూర్తికి అంగీకారం తెలియజేశాడు. అంతా శ్రీహరి నందిని ప్రేరేపించగా నంది తన కొమ్ములతో గజాసురుని ఉదరాన్ని చీల్చాడు. బ్రహ్మాది దేవతలకు వీడ్కోలు చెప్పి శ్రీహరి వైకుంఠానికి వెళ్ళగా శివుడు నందినికి కైలాసానికి వెళ్ళాడు. వినాయకుని ఉద్భవము. కైలాసంలో పార్వతి భర్తరాకను గురించి విని సంతోషించింది. స్వాగతం చెప్పేందుకు స్నానాలంకార ప్రయత్నంలో తనకై ఉంచిన నలుగు పిండితో ప్రత్యానంగా ఒక ప్రతిమను చేసింది. అది చూడముచ్చటైన బాలుడిగా కనిపించింది. దానికి ప్రాణం పోయాలనిపించి తన తండ్రి ద్వారా పొందిన మంత్రంతో ఆ ప్రతిమకు ప్రాణప్రతిష్ఠ చేసింది. ఆ దివ్య సుందరిని వాకిట్లో ఉంచి ఎవరిని లోనికి రానివ్వద్దని చెప్పి లోపలికి వెళ్ళింది. కాసేపటికి శివుడు వచ్చాడు. వాకిట్లో ఉన్న బాలుడు పరమశివుడు లోనికి పోకుండా అడ్డుకున్నాడు. తన ఇంట్లో తనకే అవరోధమైన శివుడు కోపంతో రగిలిపోయి ఆ బాలుని శిరచ్ఛేదం చేసి లోపలికి వెళ్ళాడు. జరిగిందంతా తెలుసుకుని పార్వతి విలపించింది.
శివుడు కూడా చింతించాడు. వెంటనే తన వద్దన ఉన్న గజాసురుని శిరస్సును ఆభరణ మొండానికి అతికించి ఆ శిరస్సుకు శాశ్వతత్వాన్ని త్రిలోకపు ఉచ్యతను కలిగించాడు. గణేశుడు గజాననుడే శివపార్వతుల ముద్దులు పట్టి అయినాడు. ఆ తర్వాత శివపార్వతుల కుమారస్వామి జన్మించాడు. విఘ్నేశ్వరుని ఆధిపత్యం. ఒకనాడు దేవతలు మునులు మానవులు పరమేశ్వరుని సేవించి విఘ్నములకు ఒక అధిపతిని ఇవ్వమని కోరారు. గజాననుడు తనకు జ్యేష్ఠుడని కనుక ఆధిపత్యం తనకి ఇవ్వమని కోరాడు. గజాననుడు మరుగుజ్జువాడు, అనర్హుడు, అసమర్థుడు, ఆధిపత్యం తనకే ఇవ్వాలని కుమారస్వామి తండ్రిని వేడుకున్నాడు. అందుకు శివుడు తన కుమారులను ఉద్దేశించి, మీ ఇరువురిలో ఎవరో లోకాల్లోని పవిత్ర నదులన్నిటిలోనూ స్నానం చేసి ముందుగా నా వద్దకు వస్తారు, వారికి ఈ ఆధిపత్యం లభిస్తుందని చెప్పాడు. కుమారస్వామి వెంటనే బయలుదేరాడు. గజాననుడు అచేతనుడు అయ్యాడు. మందగమ్ముడై తన ముల్లోకాల నదులన్నింటిలో వేగంగా స్నానం చేసి రావటం కష్టసాధ్యమని తరుణోపాయం చెప్పమని తండ్రిని వేడుకున్నాడు. వినాయకుడు బుద్ధి సూక్ష్మతకు మురిసిపోయిన శివుడు నారాయణ మంత్రాన్ని అనుగ్రహించాడు. నారములు అనగా జలములు, జలములన్నీ నారాయణుని అధీనములు అనగా నారాయణ మంత్రం అధీనంలో ఉంటాయి. వినాయకుడు ఆ మంత్రం చదువుతూ తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణం చేయటం ప్రారంభించాడు. ఆ మంత్ర ప్రభావన ప్రతి తీర్థంలోనూ కుమారస్వామి కన్నా ముందే వినాయకుడు ప్రత్యక్షం కావడం ప్రారంభించాడు. ఇలా 3,50,00,000 నదుల్లో వినాయకుడే ముందుగా స్నానమాచరించడం చూసి కుమారస్వామి ఆశ్చర్యపడి కైలాసానికి వెళ్ళాడు. తండ్రి పక్కన ఉన్న గజాననుని చూసి నమస్కరించి, తండ్రి అన్నగారు మహిమ తెలియక ఆధిపత్యం అడిగాను, క్షమించండి, ఈ ఆధిపత్యం అన్నగారికి ఇవ్వండి అని ప్రార్థించాడు. పరమేశ్వరుడు భాద్రపద శుద్ధ చవితి నాడు గజాననునికి విఘ్నాధిపత్యం ఇచ్చాడు. ఆనాడు సర్వదేశ శ్రీ విఘ్నేశ్వరుని కుడుములు, ఉండ్రాళ్ళు మొదలైన పిండి వంటలు, టెంకాయలు, తేనె, అరటిపండ్లు, పానకం, వడపప్పు మొదలైనవి సమర్పించి పూజించగా విఘ్నేశ్వరుడు సంతుష్టుడై కొన్ని భక్షించి, కొన్ని వాహనంకి ఇచ్చి, కొన్ని చేధరించి సూర్యాస్తమయ వేళకు కైలాసానికి వెళ్ళి తల్లిదండ్రులకు ప్రణామం చేయబోయాడు. చేతులు భూమి కానక ఇబ్బంది పడుతుండగా శివుని శిరస్సు ముందున చంద్రుడు వినాయకుని అవస్థ చూసి నవ్వాడు. రాజదృష్టి సోకిన రాళ్ళు కూడా నుగ్గుతాయి అన్నట్టు విఘ్నదేవుని ఉదరం పగిలి లోపల ఉన్న కుడుములన్నీ ఆ ప్రదేశంలో పట్టాయి. అతను మృతి చెందాడు. అది చూసి పార్వతి ఆగ్రహంతో చంద్రుని చూసి, పాపాత్ముడా, నీ దృష్టి తగిలి నా కుమారుడు మరణించాడు కాబట్టి నిన్ను చూసిన వారు పాపాత్ములే నీలాపనిందలు పొందుతురుగాక అని శపించింది. ఆ సమయంలో సప్త మహర్షులు యజ్ఞం చేస్తూ తన భార్యలతో అగ్ని ప్రదక్షిణం చేస్తున్నారు. అగ్నిదేవుడు ఋషిపత్నులు మోహించి శాపభయంతో అసక్తుడై క్షీణించడం ప్రారంభించాడు. అగ్ని భార్య అయిన స్వాహాదేవి విగ్రహించి అరుంధతి రూపం కాక మిగిలిన ఋషిపత్నుల రూపాలను ధరించి పతిని సంతోషపెట్టేందుకు ప్రయత్నించింది. అగ్నిదేవునితో ఉన్న వాడు తమ భార్యలను సంగించి ఋషులు తమ భార్యలను వెడనాడారు. ఋషిపత్నులు చంద్రుని చూడటం వల్లే వారికి ఈ నీలాపనంద కలిగింది. ఋషిపత్నులకు వచ్చిన ఆపత్ను దేవతలు మునులు పరమేశ్వరుని తెలుపగా అతడు అగ్నిహోత్రుని భార్య ఋషిపత్నుల రూపం ధరించిందని చెప్పి ఋషులను సమాధానపరిచాడు. అప్పటికీ బ్రహ్మ కైలాసానికి వచ్చి మృతులైపడి ఉన్న విఘ్నేశ్వరుని బతికించాడు. అంత దేవతలు పార్వతి నీ శాపంలో ముల్లాకాలకు కీడు వాటిల్లుతోంది, ఉపసంహరించుకోవాలని ప్రార్థించారు. వినాయక చవితి నాడు మాత్రమే చంద్రుని చూడరాదు అని శాపాన్ని సడలించింది పార్వతి. శమతకోపాఖ్యానం. ద్వాపరయుగంలో భాద్రపద శుద్ధ చవితి నాటి రాత్రి క్షీరప్రియుడైన శ్రీకృష్ణుడు ఆకాశం వంక చూడకుండా గోశాలకు పోయి పాలు పితుకుతున్నాడు. అనుకోకుండా ఆ పాలలో చంద్రుని ప్రతిబింబం చూసి అయ్యో, నాకు ఎలాంటి అప్పనింద రానందో అనుకున్నాడు. కొన్నాళ్ళకు సత్రాజిత్ సూర్యుని వరంతో సమంతకమణిని సంపాదించి ద్వారకాపట్నానికి శ్రీకృష్ణ దర్శనార్థమై వెళ్ళాడు. శ్రీకృష్ణుడు ఆ మణిని రాజుకెమ్మని అడగ్గా ఇవ్వనన్నాడు సత్రాజిత్తు. ఆ తర్వాత ఒకరోజు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు ఆ మణిని ధరించి వేటకు వెళ్ళాడు. ఒక సింహము దాన్ని మాంసఖండమనుకుని అతన్ని చంపి మణిని తీసుకుపోయింది. అప్పుడు ఒక భల్లూకం ఆ సింహాన్ని చంపి మణిని తన కుమార్తె జాంబవతికి ఇచ్చింది. ఆ తర్వాత మణి కోసం తన తమ్ముడిని కృష్ణుడే చంపాడని సత్రాజిత్తు పట్నంలో చాటించాడు. అది విన్న కృష్ణుడు చవితి చంద్రుని చూసిన దోషఫలమే ఇది అనుకున్నాడు. దాన్ని బాగొట్టుకునేందుకు బందిసమేతుడే అడవికి వెళ్ళి వెతక ఒకచోట ప్రసేనుని కళేబరము, సింహం కాలిజాడలు, ఎలుగుబంటి అడుగులు కనిపించాయి. ఆ దారిని వెళితే ఒక పర్వత గుహద్వారాన్ని చూసిన కృష్ణుడు గుహలోపలికి వెళ్ళి మణిని చూశాడు. దాన్ని తీసుకుని వస్తుండగా ఒక యువతి ఏడవటం ప్రారంభించింది. అది చూసి జాంబవంతుడు కృష్ణుడితో తలపడ్డాడు. ఇద్దరి మధ్య 28 రోజులు యుద్ధం జరిగింది. తన్ను ఓడిస్తున్న వ్యక్తి శ్రీరాముడే అని తెలుసుకుని, దేవా, త్రేతాయుగంలో నా మీద వాత్సల్యంతో నువ్వు వరం కోరుకోమన్నావు. నీతో ద్వంద్వ యుద్ధం చేయాలని కోరుకున్నాను. అప్పటి నుంచి నీ నామస్మరణే చేస్తూ యుగాలను గడిపాను. ఈనాడుకు నా కోరిక నెరవేరింది అంటూ ప్రార్థించగా శ్రీకృష్ణుడు సమంతకమణి అపహరించినట్లు నాపై ఆరోపణ వచ్చింది. మణి కోసం ఇలా వచ్చాను, ఇవ్వమని కోరాడు. జాంబవంతుడు శ్రీకృష్ణుడికి మణితో పాటుగా తన కూతురు జాంబవతిని కానుకగా ఇచ్చాడు. పట్టణానికి వచ్చిన శ్రీకృష్ణుడు
సత్రాజిత్తును రప్పించి పెద్దలను ఒక చోటు చేర్చి జరిగిందంతా చెప్పాడు. సంతకమని సత్రాజిత్తుకు తిరిగి ఇచ్చేశాడు. దాంతో సత్రాజిత్తు అయ్యో లేనిపోని నింద మోపి తప్పు చేశానని విచారించి మణితో పాటుగా తన కూతురు సత్యభామను భార్యకి సమర్పించి క్షమించమని వేడుకున్నాడు. శ్రీకృష్ణుడు సత్యభామను చేపట్టి మణిని తిరిగి ఇచ్చాడు. ఒక శుభముహూర్తాన జాంబవతి సత్యభామల పరిణయమాడారు. దేవతలు మునులు కృష్ణుని స్తుతించి మీరు సమర్థులు కనుక నీలాపనిందలు ఆపుకున్నారు, మా పరిస్థితి ఏంటి అని అడగ భాద్రపద శుద్ధ చతుర్థి నాడు ప్రమాదవశాత్తు చంద్రుని చూసిన వాళ్ళు గణపతిని పూజించి ఈ సమంతకమైన కథను విని అక్షింతలు తలపై చల్లుకుంటే నీలాపనిందలు పొందరు అని చెప్పాడు కృష్ణుడు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్థి నాడు దేవతలు, మహర్షులు, మానవులు ఎవరి శక్తి కొలది వారు గణపతిని పూజించి అభీష్ట సిద్ధి పొందుతూ సుఖ సంతోషాలతో ఉన్నారు. సర్వజన సుఖినో భవంతు.